సహజంగా ఈ అడవులలో ఉన్నటువంటి వృక్షముల ద్వారా ఒకదానికి ఒకటి రాపిడి అవ్వటం వలన ఒక అగ్ని అనేటటువంటిది వస్తుంది. ఆ అగ్నికి పేరు దాహకాగ్ని అని పేరు. ఆ అగ్ని చిన్న నిప్పురవ్వ ఎంతైతే ఉంటుందో అలా ఆరంభమయ్యి ఈ వృక్షములు ఏవైతే ఉన్నాయో వృక్షముల రాపిడి ద్వారా రాబడినటువంటి చిన్న చిన్న నిప్పు కణికల ద్వారా చివరికి ఏమవుతుంది అని అంటే ఆ వృక్షాన్ని మొత్తం కేవలము ఆ చిన్న నిప్పు కణిక ఏదైతే ఉందో అదే తగలబెట్టేస్తుందట. అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి చిన్నపాటి కోపం ఏదైతే ఉందో ఆ కోపం కూడా మన శరీరాన్నంతా కూడా దహింపచేస్తుంది. కాబట్టి దాని వలన మనకు చాలా అనేకమైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఎప్పుడూ కూడా కోపం అనేటటువంటిది మీరు వదిలిపెట్టండి. ఎప్పుడైతే మీరు కోపాన్ని వదిలిపెడతారో అప్పుడు వాడికి ఎప్పుడూ కూడా బాధ అనేటటువంటిది ఉండదు అని ధర్మరాజుల వారు చెప్పడం జరిగింది.